అసలు సిబ్లింగ్ అంటే అర్థం ఏంటి? బయోలాజికల్ గా రక్తం పంచుకొని పుట్టే వాళ్ళని సిబ్లింగ్ అంటారు. కానీ నాకు తెలిసి ఎవరైతే నిన్ను పుట్టు కొడతారో, ఎవరైతే మీ పేరెంట్స్ నుండి మిమ్మల్ని కాపాడతారో, ఎవరైతే మిమ్మల్ని మీ పేరెంట్స్ కంటే బాగా అర్థం చేసుకుంటారో, ఎవరైతే మీ మీదకి కుక్కలాగా అరుస్తారో, ఎవరైతే ఏదేమైనా సరే అని ఒకరికొకరు తోడుగా ఉంటారో వాళ్ళనే సిబ్లింగ్స్ అంటారు అనుకుంటా. మేబీ ఆ కొట్టుకోవడం తిట్టుకోవడంలోనే ఏదో ఒక మ్యాజిక్ ఉంది. ఇదంతా చేసినందుకు నేను రోజు నా సిబ్లింగ్ కి థ్యాంక్స్ చెప్పలేనేమో కానీ టుడే ఇస్ ద డే where I want to take the opportunity and thank her and wish her a happy Rakhi. Happy Rakhi Siru. You make my life easy and better. Please ఇప్పుడు అంత పైకి ఎక్కకే, నిన్ను కిందికి తీసుకురావడం నాకు పెద్ద టాస్క్ అవుతుంది. Hello Ratnalu, welcome to the new vlog. So wishing you a very 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 happy Raksha Bandhan. Very glad that I'm with my sibling this Rakhi. So itla long distance ఉండేసరికి it has become very difficult for us to meet every Rakhi. Last year miss, అంతకు ముందు ఇయర్ మిస్, దాని ముందు ఇయర్ మిస్. సో 3 ఏళ్ల తర్వాత we celebrating Rakhi together, and by the way if you could see we are twinning. So yeah, there are a lot of things coming up. ఇప్పుడు కిందికి పోయి రాఖీ కట్టించుకొని సిరి కాలు మొక్కించుకొని చాలా ఉన్నాయి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తిని నాకు కూరంగా ఆకలి అవుతుంది. సో యా, లెట్స్ గో. మొక్కుతుందరా ఇయ్యరు. ఏం తెచ్చిర్రే? మీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజ్ ఏం లేవు. ఒక సర్ప్రైజ్ ఉంది. నువ్వేం అడుగుతున్నావు అసలు? డైసన్ స్ట్రైట్నరా? ఏం గెస్? నువ్వు గెస్ చేస్తేనే ఇస్తాను సార్. అవును దాకా చెల్లెకే పైసలు ఇస్తావా? నాకు ఇవ్వవా మరి? నాకేమదంటే సరే, కానీ గిఫ్ట్ ఎట్లా నచ్చింది? అంటే అది ఏంది అమ్మ, నువ్వు చెల్లెకి ఏమి ఇస్తావు ఇప్పుడు? పసుపొట్టి ఇచ్చి ఇంత పైసలు ఇస్తావా? అగో పైసలు రాడు అమ్మ. మరి నాకే పైసలు? ఆడపిల్లలకి ఇస్తారు శ్రావణ మాసం, మగ పిల్లలకి. ఏంది ఇటు చూడు, ఆడపిల్లలకు ఇస్తారు. టైమ్ టు షో ద పిఆర్ ఫర్ రక్షాబంధన్ దట్ వి గాట్. అపారెంట్లీ నాకు అసలు పిఆర్ఏ రాలేదు, ఎక్కువ పార్సల్ రాలేవు. మా చెల్లెకి వచ్చినాయి ఎక్కువ పార్సల్. అది కూడా ఎవరికి? నాకు గిఫ్ట్ చేయమని మా చెల్లెకి ఇచ్చినారు. సో మనకు వచ్చినట్టే. సో దిస్ ఇస్ a valid card that I got. సో గ్రీటింగ్ కార్డ్స్ అంటే మనం ఇచ్చినాక ఎక్కడ ఒకటి వాడేస్తాం, ఏదో అవుతుంది కదా. సో బేసిక్గా ఈ క్యూఆర్ స్కాన్ చేస్తే నేను అన్నయ్యకి పంపించిన మెసేజ్ అక్కడ ఫ్లాష్ అవుతుంది. So that is gift number 1, and the gift number 2 is very very cute. మేము ఈ వీళ్ళ అకౌంట్స్ కింద ట్యాగ్ చేస్తాం, కావాలంటే మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. సో బేసిక్గా దిస్ వాజ్ ద కార్డ్, గ్రీటింగ్ కార్డ్. ఇది పర్సనల్ మెసేజ్, and we got some Polaroids from our it's so cute, it's so cute. I couldn't stop myself smiling at this girl. Yeah, so this parcel is from Gujarat. I don't know the page name. What is the page name? అది ట్యాగ్ చేద్దాం. She was very nice. I pedda message adena. It was really nice. Yeah, in this photo, the embroidery ka photo. This was so cute. అసలు మేము ఇది అసలు పంపినే లేదు. తను మా బ్లాగ్స్ ఫాలో అవుతూ షీ మేడ్ దిస్ లైన్ అండ్ ఇట్ వాస్ సో గుడ్. నాకు చాలా calling you and me అనే ఒక దాంట్లో ఒక కప్పు చూసుకుంటా. సో they personalized it. This is from Cakes and Crumbs. దీంట్లో ఏమేమి ఉన్నాయి? we've got చాక్లెట్, కుకీస్, బ్రౌనీ నేను తిన్నా, కొంచెమే ఉంది. దట్ ఈస్ బనానా కేక్. ఇప్పలే ఆ వ్లాగ్లో చూపించి ఇప్పుదామని. దిస్ ఇస్ చాక్లెట్. అవును మమ్మీ, ఇప్పుడు నా సెలబ్రేషన్ అంతా చూసినాం. అసలు చిన్నప్పుడు మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటుండే రాఖీ? అండ్ ఆల్సో మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చెప్పు మమ్మీ, నువ్వు అసలు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటావు? అసలు మామయ్యకేమో తక్కువనే పెట్టా. మామయ్య చిన్నప్పటి నుంచి హాస్టలే. లాంగ్ డిస్టెన్స్ మేము స్కూల్లో ఉన్నప్పుడు పోయి కట్టేసి వస్తుండే. కానీ ఇక తర్వాత ఇప్పటికిప్పుడు మామయ్య
15 years నుంచి అబ్రాడే కాబట్టి ప్రతిసారి పంపించడే, కట్టుడు ఏముండదు. ఇది కాదు కానీ ఇంకొక ఫన్నీ థింగ్ ఏముంటుండే అంటే, మేము స్కూల్లో ఉన్నప్పుడు మాది ఆర్ఎస్ఎస్ బేస్ శిశు మందిర్ ఆదిత్య విద్యాలయం ఆ స్కూల్ అనమాట. అయితే ఏం చేస్తారు, ఆర్ఎస్ఎస్ మొత్తం హిందుత్వ అట్లుంటది అనమాట. అయితే బాయ్స్ ఒక లైన్, గర్ల్స్ ఒక లైన్ ఉంటారు అనమాట. అయితే వాళ్ళు ఇటువైపు తిరుగుతారు, వాళ్ళు ఇద్దరు రాఖీలు ఇప్పుడు చిన్న కాటన్ ఉంటాయి దూది రాఖీలు ఉంటాయి, అవి ఇస్తుండే అందరికి. గర్ల్స్ కి ఇస్తారు, బాయ్స్ కి ఇస్తారు. ఇచ్చేసి ఒకరికొకరు కట్టుకోవాలి. ఏమని అనిపిస్తారు తెలుసా, నువ్వు నాకు రక్ష, నేను నీకు రక్ష, మన ఇద్దరం దేశానికి రక్ష అని చెప్పేసి కట్టుకుంటుంటిమి. అసలు క్రేజీ థింగ్. అయితే రాఖీ రోజు స్కూల్ ఉండదని రాఖీ బిఫోర్ డేనే ఈ సెలబ్రేషన్స్ అన్ని ఈవినింగ్ చేస్తుండే. ఇంకా మీద హైలైట్ నాది హాస్టల్ ఎట్లయితుండేదో తెలుసా, చిన్నప్పుడైతే కట్టించుకుంటుండే మా క్లాస్ గర్ల్స్ కడుతుండే. 4th 5th 6th వరకు అట్లా బాగానే ఉంటుండే. 8th 9th వచ్చే వరకు ఎట్లుంటుండే అంటే మా దోస్తులకు కొంతమంది అమ్మాయిల మీద క్రష్ ఉండడము, లేకపోతే 9th కి క్రష్, 9th 10th లో కొంచెం అప్పుడప్పుడే నూనూగు మీసాలు కదా, నూనూగు మీసాలు వస్తుంటాయి, రెచ్చిపోతారు మనకి అని తెలుసు అని. అయితే ఇంకా గుర్తిగా నేనైతే కాదు మొదలైతే చెప్పురా. నేనైతే కాదు, అది మా దోస్తులంతా ఈ పిల్ల రాఖీలు పట్టుకుని వచ్చిందని కానీ ఒక్కొక్కడు ఒక్కొక్క మూల కురుకుతుండే. ఒకడేమో గ్రౌండ్ లో దాచుకుంటుండే, ఇంకోడేమో హాస్టల్ ఉంటుండే. అందరితో కట్టించుకున్నావారా? నేను కట్టించుకుంటా మమ్మీ. ఎవరో ఒక పర్సన్ ఉండొచ్చు కదా, నేను మంచోని మమ్మీ. నాకు అట్లా ఒక్కొక్క దగ్గర కురుకుతుండే. నేనైతే అందరితో రాఖీ కట్టించుకుంటుండే. నేను గిన్నె కట్టుకున్నా అని చేయి పట్టుకొని మూసుకుంటుంటే వారు అప్పుడు. అది చిన్నప్పుడు 4th 5th లో. 9th 10th లో బాధ అవుతుండే కట్టించుకునేటప్పుడు. కానీ అంటే నాకు ఇప్పుడు ఊరికి దాచుకునేంత ఓపిక లేకపోతుండే. నీకు ఉరకడానికి కూడా బద్ధకమే కదా, చాలా అడ్డుకుంటుండే. అప్పుడు నాకు పెద్ద బద్ధకం అవుతుండే. సరే కట్టినావా కట్టు. ఇప్పుడు అయితే ఏంది కడితే ఏంది. నేను చాలా నర్డ్ ఉంటుండే అసలు 9th 10th లో. నేను చాలా ఫ్యాట్ ఉంటుండే, నర్డ్ ఉంటుండే కాబట్టి నన్ను ఎవరు చూడకపోతుండే అమ్మాయిలు కూడా. అవునారా? మరి నాకు ఎప్పుడు చెప్పలేదు ఏంద్రే ముచ్చట. ఇగో మీరు అవసరం ఉన్న ముచ్చట మాట్లాడండి. బేసిక్గా నన్ను అమ్మాయిలు పెద్ద దిగకపోతుండే. ఇప్పుడు కొంచెం లైమ్ లైట్ ఉంది కానీ అప్పట్లో నేను అంత స్మార్ట్గా ఉండకపోతుండే కాబట్టి నన్ను ఎవరు దిగకపోతుండే. సిరి, నువ్వు ఎంతమందికి రాఖీలు కట్టినవే? అంటే నువ్వు కూడా స్కూల్లో పెద్ద నోడు ఉంటుండే కదా. అంటే డీసెంట్ ఉంటుండే చేసేవాళ్ళు. నేను సిరి చాలా నర్డ్స్ ఉంటుండే చిన్నప్పుడు. చదువుకోవాలి, చదువు. నేను 10th వరకు ఉంటుండే. మమ్మీ నిజం చెప్పేది. ఇద్దరు చదువు బిడ్డలే బిడ్డ. తర్వాత నువ్వు కొంచెం ఇంటర్కి వచ్చినాక వేరే వ్యాపకాలు ఎక్కువయ్యి, వేరే ప్రపంచాలు, దోస్తులు, దోస్తరికము ఇవన్నీ ఎక్కువయ్యి నువ్వు కొంచెం ఇచ్చేసినావు. కానీ కాకపోతే నేను బీటెక్ లో పెద్ద చదవలేదు. బీటెక్ లో 10th వరకు అయితే చాలా చదువుతుండే. ఐ వాజ్ అ వెరీ బిగ్ నర్డ్. సో నన్ను అందుకని పెద్దగా అమ్మాయిలు దిగకపోతుండే. కానీ యాక్చువల్గా అయితే చదివి వచ్చిన వాళ్ళను బాగా ఇంటెలిజెంట్ ఉంటే అమ్మాయిలు బాగా ఇష్టపడతారా? ఏమంటావు సిరి? నిజంగా చెప్పింది. నాకు తెలియదు. వీడియో ఎట్లా ఎడిట్ చేస్తున్నా అంటే కార్లో కూర్చొని ఎడిట్ చేస్తున్నా సిరి. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు టైం లేదు, నేను రేపు లైవ్ చేయాలి. అండ్ ఆల్సో ద థింగ్ ఇస్ నేను రేపు రాజమండ్రి పోతున్నా షూట్ కోసం, ఆంధ్ర అమ్మాయి దానికోసం. ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి పార్ట్ 5. సో ఇప్పుడు ఒకవేళ నేను రాజమండ్రి పోతే రేపు ఎల్లుండి ఆడనే వీక్తుంది. దాని తర్వాత టయర్డ్ అయితే 3 రోజులు వీక్తే వ్లాగ్ పడదు. దాని తర్వాత రాఖీ వ్లాగ్ అంటే డజంట్ మేక్ సెన్స్. రాఖీ అయిపోయినాక వేస్తారు. సో ఇలా పొద్దునకెళ్ళి కూర్చొని ఇంట్రో షూట్ చేసిన. ఇప్పుడు దిస్ ద అవుట్రో. ఐ హోప్ యూ గైజ్ లైక్ ద వీడియో. నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సీ యూ. బాయ్ బాయ్. మమ్మీ బాయ్ బాయ్ చెప్పవా? బాయ్ బేటా. బాయ్. నువ్వు కూడా చెప్పు బాయ్. బాయ్.